హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు లోడింగ్ బొల్లాపల్లి చెప్పారు. మన అద్దంకి రూట్లో ఉంది కదా. ఇక్కడ నుంచి బయలుదేరి మనం గుంటూరు, ఎడ్లపాడు, చిలకలూరుపేట, మార్టూరు, బొల్లాపల్లి, జైపంగుళూరు అన్నమాట. డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు 9 అవుతుంది, బయలుదేరిపోయాం. 11:30 కల్లా అక్కడ షెడ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నదాన్ని బట్టి లోడ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరి రావాలి. మళ్ళీ మార్నింగ్ 5:30 కల్లా గుంటూరు వచ్చేస్తే మన షాపులో డెలివరీ దించేసుకోవాల్సి ఉన్నాయి కాబట్టి బయలుదేరిపోయాం. వచ్చేసాం. RURNJC కాలేజ్ దాటాం. ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూపిస్తుంది, ఒక 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. బయలుదేరిపోయాం. ఎడ్లపాడు దాటాం. ఇంక డ్రైవ్ చేస్తుంటే చక్కర మా బావ హాయిగా నిద్రేస్తున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక లోడింగ్ వేయాలి కాబట్టి ఒక గంటన్న రిలాక్స్ అవుతాడుగా, తిరిగి పడుకున్నాడు. బయలుదేరిపోయాం. రెగ్యులర్గా అయితే మనతో పాటు ఇంకో వెహికల్ వచ్చేది. మరి వాళ్ళ కోళ్ళు ఎక్కడ చెప్పారో తెలియదు కాబట్టి మనల్ని ఒక్కళ్ళనే వెళ్ళమన్నారు. అందుకే మనం బయలుదేరిపోయాం. ఇప్పుడు చిలకలూరుపేట దాటేసాం. చూడాలి ఇంకెంత డిస్టెన్స్ ఉందో, ఎంతసేపటికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. చిలకలూరుపేట, మార్టూరు దాటేసాం. బొల్లాపల్లి టోల్ గేట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ టోల్ కట్టేసి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. 10 కిలోమీటర్స్ షెడ్ దగ్గరికి వచ్చేస్తే వెహికల్ లోడింగ్ వేసుకొని వచ్చేస్తాం అన్నమాట. రోడ్డు మీద అయితే ఎవరు లేరు, పల్లెటూరు కదా, ఎవరు లేరు. ఆల్రెడీ వెహికల్ లోడ్ అవుతుంది, రివర్స్ చేసి పెడుతున్నారు. ఈ వెహికల్ లోడింగ్ అయిపోగానే నెక్స్ట్ మన వెహికల్ పెట్టాలి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.